హైట్ అవన్నీ చూసుకో. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు రఘునందన్ అండి. బాగున్నారా? నా పేరు రఘునందన్. నేను తెలంగాణ కళారత్నాలని యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. మన యూట్యూబ్లో తెలంగాణ గురించి, తెలంగాణ కళాకారులు వాళ్ళ గురించి, వాళ్ళు పడ్డ కష్టాలు, వాళ్ళ జీవనోపాధి గురించి ప్రజలకు పరిచయం చేయడానికి నేను ప్రమోట్ చేస్తున్నాను. మిమ్మల్ని ఇంటర్వ్యూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు. మీరు మీ కళా ప్రయాణం గురించి చెప్పండి మా ప్రేక్షకులకు. అయితే సారు, నా పేరు ఊర ఐలుమల్లు, మాది గ్రామం నరసింగపురం. మంచి కళాకారులము మేము, వృత్తి కళాకారులు. ఓకే, వృత్తి కళాకారులు. మా తాతల కాంచేలి, మా తల్లుల కాంచేలి, మా దాకా వచ్చింది, మా కాంచేలి మా కొడుకు దాకా నడుస్తుంది. మేము ఊరు తిరుగుతూ యాదవులకు పురాణం చెప్పుకుంటా, యాదవుల కథలు చెప్పుకుంటా. కళాకారులు మీరు? మేము మందా హెచ్చు కళాకారులు. మాది కుల వృత్తి మందా హెచ్చు. ఏ ఊరు? మాది నరసింగపురం గ్రామము, కొడకండ్ల మండలము, ఆ విధంగా జనగామ జిల్లా. నా ఇంటి పేరు ఊరులో, నా పేరు ఐలమల్లు. ఆ అన్న పేరేంది? ఆ అన్న పేరు పరశురామ. మాది మా గ్రామం అమ్మాపురం సారు, మండలం తోరూరు, జిల్లా మైబాదు. నా పేరు కిన్నెర పరశురామ అంటారు సారు. మేము యాదవులకు ఆశపడి మేము అడుక్కునే మందెచ్చ కళాకారులు చెప్పినాక నేను అడుగుతా. అవునా, చెప్పు. సరే సారు, ఒకటి ఏంటంటే మేము ఆ ఆది పునాది నుండి కూడా మా తాతలు మా తండ్రులు నా దాకా వచ్చింది, నా కొడుకులు కానీ ఇప్పుడు నా మనవళ్ళ కాడికి వచ్చింది. 5 తరాల నుంచి కూడా నేను ఒక కథని మా తాతల కాంచెలు ఎలా తీసుకుంటూ చెప్తున్నాం. యాదవుల పురాణం. ఏమేమి పురాణాలు ఉంటాయి? ఏమేమి పురాణాలు అంటే మేము చెప్పే కథలల్లో పెద్దిరాజు కథ, ఆ తర్వాత కాటమరాజు కథ, ఆ తర్వాత ప్రాపదేవిది, ఆ ఊరుగల్లిద్దము కరీమలవంగరాజు కథ, అదేవిధంగా పోతే నెల్లూరు ఎర్రగడ్డపాడు ఒలియావు కథ, అదేవిధంగా పూలరాజు కథ, అదేవిధంగా బయ్యమ్మ కథ, అదేవిధంగా శ్రీదేవి ఆడబిడ్డ కోరమ్మ కథ, ఇలాంటి నల్లమేడ కథలు. ఈ ఒక అన్ని మా యాదవుల దాంట్లో ఒక 36 కథలు ఉన్నాయి సార్. ఎవరైనా రాశారా లేకపోతే పురాణ కాలక్షేపం నుంచి వస్తుంది? ఈ కాలక్షేపం నుంచే వస్తుంది, వెనకటి నుంచే వస్తుంది. అంటే మా తాతలు రాసిరంట, తాటికమ్మల మీద రాసిరంట. ఆ రాసిన రాతలు ఒకటి ఏంటంటే ఆ సమానం ఒక దగ్గర పెడితే చెదలు బట్టి అదంతా తాటికమ్మలు కదా, చీకిపోయి ఖరాబ్ అయినాయి. సో నోటి వరుసగా బాగా నోటి వరుస మీదనే. ఇప్పుడు తాత చెప్పాను, గురువులు ఎవరు? మా గురువు ఇక మా తండ్రులు, మా తాతలే. మా తాతల కాంచెలు మా తండ్రులకు వచ్చింది, తండ్రుల కాంచెలు. మీ పిల్లలు కూడా ఇందులో ఉన్నారా? మా పిల్లలు కూడా ఇందులోనే ఉన్నారు, చదువుకుంటారు. మళ్ళీ ఇందులో కుల వృత్తులు కూడా. మంద హెచ్చులు అంటే ఎంతమంది ఉంటారు ఆ కళారూపంలో? కళారూపంలో మేము 8 ఉంటాం సార్. 8 ఉంటాం. అంటే 2 డోళ్ళు, ఒకటి కొమ్మని ఉంటుంది, ఒక జగ్గు డమరుకమని, ఒకరు తాళం కొడతారు, ఒక రాజు పాత్ర, ఒకరు స్త్రీ పాత్ర. ఆ ప్రకారంగా ఒకరు కోరస్ అంటే వంత పడతారు. ఆ ప్రకారంగా చెప్పుకుంటూ మేము ఆ ఊళ్ళలో చెప్తే ఎట్లా అంటే 9:30, 9 గంటలకు కథ నైటు ప్రారంభం చేస్తే 1 గంట 2 గంటల దాకా చెప్తాం సార్. ఆ రాత్రి అంతా ఆ చెప్పుకుంటూ వాళ్ళ పురాణాలు ఎలా తీసుకుంటూ. ఒక మచ్చిక ఒకటి చెప్పండి కథనా, అంటే దానిలో పాత్రోచితంగా ఉన్నటువంటి కథా సారాంశం గురించి మీ రాగయుక్తంగా చెప్పండి, ఒక ప్రయత్నం చేయండి. అయితే మేము చెప్పే కథలలో మాత్రం యాదవుల పురాణంలో ఒక చరిత్రలో అటువంటి ఒక పాపాదేవి అనేది కథ చెప్పండి. ఇద్దరం కలిసి ఒక పాపాదేవి అనే కథ ఉన్నది. ఆ పాపమ్మ పెద్దిరాజు కుమార్తె, పెద్దదేవికి బిడ్డ. పెద్దదేవి కళ్యాణ ఉల్లి ఒరిగిపోయినాక కులహాన మారాస వారికి దానం ఇచ్చి ఆ పెద్దదేవి అగ్నిగుండంలో ఉడుతుంది. మారాస వారు అంటే ముత్రాసు వారు. అయితే వారి ఇండ్లలో ఉండే పాపమ్మ ఒడ్లు దంచుకుంటా ఆహా అల్లారి ముద్దుగా పాట పాడుతుంది. హరి హరియా శారదా హరి హరియా శారదా అటువంటి పాపమ్మ కనుక రాఘవ ముత్రాసు వారి ఇండ్లలో ఉండే బాల అధిక సక్కని ఒక ఒడ్డు దంచుకుంటే పాపమ్మ పాట పాడుతూ ఉన్నది. సువన్నాలా మాయన్నాలా సువన్ని పాటలు పాడు రాబు జల్లారా యాదవలా బాలా సువన్నారా సువన్ని పాపవ్వా పాట పాడంగా పొడి వేయంగా గుట్టెట్లు సన్నట్లు గోలించేదంచి కలబోసేదంచి
గోత్రమెత్తి పాటలు వాడే కొల్లగోరి బాల యాదవల బాల గొట్టొట్లు సన్నట్లు ఆ గోరించి దంచి చెల్లె గోరించి దంచి గోత్రమెత్తి పాటవాడు గొల్లోరి చెల్లె యాదవల బాల అరిసేతుల పాలమంతా అంతల వరిసాల ఆ ఉల్లా పూలు రాజుకు అన్న బిడ్డారి ఓ నీల బిడ్డాను అరిచేతుల పాల ముంతా అంజల పొడిశాల ఆ ఉల్లా పోలు రాజుకు అన్న బిడ్డానా నాకు చిన్నాయన కాదా శ్రీశైల పర్వతమరా శ్రీ మల్లావలసే మరి మల్లావలసే ఎదురాయన శ్రీమాద్రి రాజుకు తమ్ముని బిడ్డాని ఓ నీరే బిడ్డాను శ్రీశైల పర్వతమున శ్రీమల్లే ఊసే శ్రీమల్లేగా అయ్యయ్యో అయ్యా నాయనా శ్రీమతి రాజుకు తమ్ముని బిడ్డానా నాకు పెదనాయన కాదా నలలా చేకురు వల్ల నారింజాబలసే రాజుకు అన్న బిడ్డాని ఓ నీరే బిడ్డాను మీరు ఎంతో వృత్తి కళాకారులు మీరు ఇంకా 400-500 సంవత్సరాలు ఇదే దేదీప్యమానంగా వెలుగొంది మా తెలంగాణ కళారూపాలను మీరు ఒక రత్నమై వెలిగి మీ పిల్లలకు మన ప్రేక్షకులకు ఎంతో పేరు ప్రఖ్యాతలు మన రాష్ట్రానికి మన దేశానికి తేవాలని కోరుకుంటూ మీరు ఇంత కష్టం చేస్తున్నారు. మీ కష్టాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి. ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తలేరు, గుర్తించాలంటే ఏం చేయాలి చెప్పండి. గుర్తించాలంటే సారు ఇప్పుడు గవర్నమెంట్ మమ్మల్ని కొద్దిగా ఆదుకోవాలి. ఏంటంటే మేము కథ చెప్పుకుంటూ ఇప్పుడు నేను పాడిన పాటలల్లా కొన్ని ఒక రాగాలు తీసుకుంటా పాట పాడుకుంటా ఇట్నే కథ చెప్పుకుంటా. ఇప్పుడు కొంతమంది డ్యాన్స్ చేస్తే పాట పాడుతుంది, వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. అది కాదు మాది. పాట మాదే, ఆట నాదే, రాగం నాదే, ఎగురుడు నాదే. అన్నిట్లో ఆయాసపడుకుంటా ఒకటి దమ్ము కూడా ఆపుకుంటా అలాగా పాడుకుంటా వస్తున్న 1000 మందిని మెప్పియాలి. అయితే మాకు యాదవులు ఎంతో అంత త్యాగం ఇస్తారు. అంతవరకే మాకు ఒక కూలి చేసే వాళ్ళం కాదు. ఆ తర్వాత మాకు మొదటి నుంచి అలవాటు లేదు. ఇదే వృత్తి మీద ఉంటున్నాం కాబట్టి గవర్నమెంట్ కొంతవరకు మాకు గవర్నమెంట్ చేస్తుంది. ప్రజలకు ఏం చెప్తారు? ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే ఇలాంటి కథ చెప్పుకుంటేనే ఇక మేము పోయేది. ఇక వేరే కళలే అక్కడ అందరికి వినిపిస్తాయి. మీ పిల్లలు కూడా నేర్చుకుంటున్నారా? మా పిల్లలు కొంతమంది నేర్చుకుంటున్నారు. ఇంకొక 50 ఏళ్ళు బ్రతకాలంటే ఈ కళారూపం ఏం చేయాలి చెప్పండి. ఈ కళారూపాన్ని మేము కూడా దీని ఒక అడుగుల పడకుండా పిల్లలకు కూడా నేర్పియాలి. మా పిల్లలకు కూడా నేర్పిస్తున్నాం. నా తరపున కూడా సారు 200 మందికి నేర్పండి. నేను నేర్పించారా? నా కళ మా నాయన చెప్పంగా నేను మంచిగా ఒక వర్క్ షాప్ పెట్టండి. ఇంకా మీరు కూడా ఇంకా ఈ కళారూపాన్ని మంచిగా దేదీప్యమానంగా భగవంతుని ఆశీస్సులతో ఇంకా పేరు ప్రఖ్యాతలు మంచిగా మీ జీవనోపాధి కూడా మంచిగా గడవాలని కోరుకుంటూ ఆ బీరప్పను ఆ మన గంగా భవానీని మన కృష్ణుడిని శ్రీకృష్ణుడు భగవాను మీ అందరి గురువులు ఇంకా మీరు కూడా పేరు ప్రఖ్యాతలు వృద్ధులకు రావాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చారు. నాకు అప్పుడప్పుడు ప్రోగ్రాములు ఇవ్వాలి. మన డైరెక్టర్ గారు మా డాక్టర్ మామినారి కృష్ణ గారు మీలాంటి కళాకారులు అంటే చాలా ప్రేమ, ఆయనకు అభిమానము. వారు కూడా మీకు ఎంతో బాగా హృదయాన్ని కత్తుకుంటారు. అలాంటి వారికి ఇంకా మీరు ఇతోధికంగా సహాయం చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఇంకా మీ నెంబర్ చెప్పండి. మా నెంబరు 9949347813. మళ్ళీ ఒకసారి 9949347813. మీ నెంబర్ చెప్పు కాకా. 9959278418. మళ్ళీ ఒకసారి 9959278418. సో మీరు నాకు సమయం కేటాయించి మీరు ఈ రవీంద్ర భారతి ప్రాంగణంలో మీరు కూడా మంచి ప్రోగ్రాం చేసి పేరు ప్రఖ్యాతలు గడించి ₹4 సంపాదించి మీ ఆర్ట్ ఫామ్ను ఇంకొక 100 సంవత్సరాలకు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్. గురువు గారు ధన్యవాదాలు. ఫోటోస్ సార్.